శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుష్కరుడు చెప్పెను, రాజు తన పుత్రుని బాగుగా రక్షించుకుంటూ అతనికి ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, కామశాస్త్ర, ధనుర్వేదములందు శిక్షణ ఇవ్వాలి. వివిధ శిల్పాలను కూడా నేర్పాలి. విశ్వాసపాత్రలో ప్రియంగా మాట్లాడేవారు వారిని శిక్షకులుగా నియమించాలి. రాజకుమారుని శరీర రక్షార్థమై కొందరిని నియమించాలి. కోపం గలవారు, లుబ్ధులు, అవమానితులు అయిన వారి నుండి రాజకుమారుని దూరంగా ఉంచాలి. మంచి గుణాలు నేర్పుట అంత సులభం కాదు. అందుకే రాకుమారుని ఎక్కువగా సుఖపెట్టరాదు. అతడు చక్కగా శిక్షితుడైన పిమ్మట అతన్ని అన్ని పనులందో నియమించవలను. వేట, జూదం, మద్యపానం ఇవి రాజ్య వినాశకరములకు దోషములు. రాజు వీటిని పరిత్యజించాలి. పగటి నిద్ర, పని లేకుండా తిరగడం, కటుభాషణం వీటిని వదిలేయాలి. ఇతరులను నిందించుట, తీక్ష్ణ దండనం, అర్ధదూషణం కూడా విడవవలెను. బంగారం, గనులు మొదలైనవి నశించిపోవుట, దుర్గాదులకు మరమ్మతులు చేయకుండుట ఇవి అర్ధదూషణాలు. ధనాన్ని కొంచెం కొంచెం అనేక స్థానములందు ఉంచుట, అయోగ్యములైన దేశకాలందు అపాత్రలకు దానం చేయుట, చెడ్డ పనులకై ధనం వెచ్చించుట ఇవి కూడా అర్ధదూషణాలు. కామక్రోధ, మద, మాన, లోభ, దర్పాలు వదిలేయాలి. పెదవ భృత్యులను వశంనందు ఉంచుకొని పిమ్మట నగరంలోని వారిని, దేశంలోని వారిని వసంగతులను చేసుకోవాలి. పిదప బాహ్య శత్రువులను జయించుటకై ప్రయత్నించాలి. బాహ్య శత్రువులు 3 రకాలు. పాత శత్రుత్వం కలవారు, రాజ్యపు సరిహద్దుల్లో ఉండేవారు, తనతో శత్రుత్వం ఏర్పడినవారు. వీరిలో పూర్వులు అధిక శత్రువులు. తాత ముత్తాతల నుంచి మిత్రులు, శత్రువులు, కృత్రిమములు అని మిత్రులు కూడా 3 విధములు. ధర్మవేత్తమైన పరశురామ రాజ్యానికి రాజు, మంత్రి, జనపదం, దుర్గం, సేన, కోశం, మిత్రులు అని 7 అంగములు. రాజ్యానికి మూలం స్వామి. అందుకే అతన్ని ఎక్కువగా రక్షించాలి. రాజ్యాంగ విద్రోహాలను చంపివేయాలి. సమయానుసారంగా రాజు కఠోరంగాను మృదువుగాను కూడా ప్రవర్తించాలి. ఇలా ఉండటచే అతనికి 2 లోకములను బాగుపడను. రాజు భృత్యులతో పరిహాసం చేయరాదు. అందరితోనూ నవ్వుతూ మాట్లాడే రాజును సేవకులు అవమానింతురు. లోకులతో కలిసిమెలిసి ఉండడానికి రాజు కొన్ని లేని వ్యసనాలు కూడా ఉన్నట్లు ప్రవర్తించాలి. ప్రజలు ప్రసన్నులకు విధమున చిరునవ్వు నవ్వుచూ మాట్లాడాలి. దీర్ఘసూత్రి అయిన రాజు యొక్క కార్యములన్నీ నశించును. కానీ రాగదర్ప, అభిమాన, ద్రోహ, పాపకర్మ, అప్రియ భాషణాదులతో దీర్ఘసూత్రి అయిన రాజునందరూ ప్రశంసింతురు. రాజు తన మంత్రమును, ఆలోచనలను గుప్తంగా ఉంచుకోవాలి. అట్లుంచుకుంటే ఎన్నటికీ ఆపద రాదు. రాజకార్యాలు పూర్తయిన తర్వాతనే ఇతరులకు తెలియవలెను. వాటి ప్రారంభం ఎవరికీ తెలియకూడదు. మనుషుల ఆకారము, సైగలు, చేష్టలు, ప్రవర్తన, మాటలు, నేత్రముఖ వికారంలో వీటిని బట్టి వారి మనసులోని ఆలోచన పసిగట్టవచ్చును. రాజు ఒంటరిగా రహస్యమైన విషయాల గురించి ఆలోచించకూడదు. చాలామందితో సలహా తీసుకోవచ్చును, కానీ ఒక్కొక్కరిని పిలిచి తీసుకోవాలి. రాజు యొక్క రహస్య ఆలోచనలో మంత్రి ఇతర మంత్రులకు కూడా చెప్పకూడదు. మనుషులకు సాధారణంగా ఎవరో ఒక వ్యక్తిపైనే విశ్వాసం ఏర్పడను. అందుకే రాజు విద్వాంసుడైన ఒక మంత్రితో మాత్రమే ఆలోచనలు చెయ్యాలి. వినయం లేని రాజు నశించును. వినయవంతుడు రాజ్యం పొందగలుగును. వేదత్రయ పండితుల నుండి వేదత్రయమును, ప్రాచీన దండనీతిని, ఆన్వీక్షకిని, అర్థశాస్త్రాన్ని నేర్వాలి. వార్తను గూర్చిన జ్ఞానంను లోకం నుండి సంపాదించుకోవాలి. తన ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నవాడే ప్రజలను వశంలో ఉంచుకొనగలుగును. దేవతలు సమస్త బ్రాహ్మణులను పోషించాలి. వారికి దానాలు ఇయ్యాలి. బ్రాహ్మణునికి ఇచ్చిన దానం అక్షయమగను. దాన్నెవరు నశింపచేయజాలరు. యుద్ధం నందు వీపు చూపకుండుట, ప్రజలను పాలించుట, బ్రాహ్మణులకు దానములిచ్చుట ఇవి రాజుకు కళ్యాణదాయకములు. దీనిలో అనాథలు, వృద్ధులు, విధవులకు స్త్రీలు మొదలగు వారి యోగక్షేమాలు చూస్తూ వారికి జీవనోపాధి కల్పించాలి. వర్ణాశ్రమ ధర్మరక్షణం, మునులను సత్కరించుట ఇవి రాజుల కర్తవ్యాలు. రాజు ఎవరిని నమ్మకూడదు, కానీ మునులను మాత్రం నమ్మవచ్చు. సరైన ఉపాయాలచే ఇతరులకు తనపై విశ్వాసం ఏర్పడినట్లు చేసుకోవాలి. రాజు స్వార్థం గురించి కొంగవలే ఆలోచించాలి. సింహం వలె పరాక్రమం చూపాలి. తోడేలు వలె శత్రువులను ఆక్రమించి చర్చించాలి. చెవుల పిల్లి వలె దుముకుచూ అదృశ్యుడు కావాలి. శూకరం వలె దృఢ ప్రహారం చెయ్యాలి. నెమలి వలె విచిత్ర వేషం ధరించాలి. గుర్రం వలె దృఢమైన భక్తి కలిగి ఉండాలి. కోకిల వలె మధురంగా మాట్లాడాలి. కాకి వలె అందరి నుండి తప్పించుకొని ఉండాలి. ఎవరికి తెలియని చోట నివసించాలి. పరీక్షించకుండా భోజనం చెయ్యరాదు, చెయ్యబోయి పరుండరాదు. ప్రజలను పీల్చివేయేవాడు రాజ్యంలో జీవితాన్ని కూడా కోల్పోవును. పోషించబడిన లేగదూడ బలం కలదైన పిమ్మట పనులు చేయటకు ఉపయోగించినట్లు బాగుగా రక్షించబడిన రాష్ట్రం రాజుకు ఉపకరించును. కార్యములన్నీ దైవం మీద, పురుషకారం మీద ఆధారపడి ఉండును. వీటిలో దైవం అచింత్యం. పురుషకారం కార్యాన్ని సాధించగలుగును. ప్రజానురాగమే రాజ్యాన్ని, పృథ్వీని, లక్ష్మిని ఇచ్చు ఏకైక హేతువు. ఓం శాంతి శాంతి శాంతి.